హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 303వ నామం, రెండక్షరాల నామం హృద్య. ఈ నామంతో జపం చేసుకున్నప్పుడు ఓం హృద్యాయ నమః అని చెప్పుకోవాలి. మనోహరం, ఆకర్షణ, ఆహ్లాదం ఇవన్నీ కలగలిస్తే అది హృద్యము అంటాము. లోక వ్యవహారంలో కూడా ఏదైనా బాగుంటే అబ్బా హృద్యంగా ఉంది అంటూ ఉంటాం. అమ్మవారి స్వభావం హ్రీమతి, అమ్మవారి స్వరూపం హృద్య. మనోహరమైనటువంటి స్వరూపం కలిగినటువంటిది, మనోహరమైనటువంటి మంచి స్వభావం కలిగినటువంటిది అని ఈ నామం అర్థం. ఈ నామం నుంచి అంతా కూడా అమ్మవారి అందం, ఆనందమే వస్తూ ఉంటాయి. లలితాదేవి అంటేనే ఆనందం, అందం. ఆ స్వరూపం అంతా హ్రీం బీజం విచ్చుకోగానే విజృంభిస్తుంది. నాహం తీర్థేన కైలాసే వైకుంఠన్న నకర్హచిత్ నసామి కింతుం మజ్ఞాని హృదయం భోజమధ్యమే అని దేవీ భాగవతం చెప్పింది. నేను తీర్థంలో లేను, క్షేత్రంలో లేను, కైలాసంలో లేను, వైకుంఠంలో లేను, నా భక్తుల హృదయాలలో ఉన్నాను అని చెప్పి అమ్మ చెప్తోంది. ఇదే యోగి హృద్యాన గమ్యం. అందరి హృదయాల్లో ఉన్నప్పటికీ కూడా యోగులకు మాత్రమే అనుభవానికి వస్తుంది. వారే ఆ స్థితిని అనుభవించగలరు. అట్లాగే హ్రీమతులై వారే ముడి చేసుకున్నారు కనుక అనుభవించగలరు. ఇది అంతర్ముఖ తత్వం. అంతర్ముఖులయ్యారు కాబట్టే హృదయంలో చూడగలిగారు. ఇది అమ్మవారి అసలు చిరునామా. ఇలా చెప్పగానే అమ్మవారి కైలాసంలో, వైకుంఠంలో, క్షేత్రంలో, తీర్థంలో ఉండరు అని కాదు. అమ్మవారుండే అసలు చోటు మన హృదయం. కానీ అక్కడ చూడటానికి అడ్డుకునే పాపం పోవడానికి లోపల ఉన్నది. ఆమెను మనం చూడాలి. ఇలా చూడాలి అంటే ఏం చేయాలి? ఈ క్షేత్రాలు, తీర్థాలు, పురాణాలు ఇవన్నీ కూడా మనకి దారి చూపిస్తూ ఉంటాయి. హ్రీం బీజం వలన ముడుచుకున్నటువంటి హృదయ కోసం విచ్చుకుంటుంది. విచ్చుకున్న చోట జ్ఞానస్వరూపిణిగా అమ్మ భాసిస్తోంది. ప్రపంచాన్ని ముడివేస్తోంది. పరమాత్మని విప్పుతూ ఉంటుంది. ఈ నామంతో అమ్మవారి నామాన్ని జపం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. హృదయానికి సంబంధించినటువంటి రుగ్మతలు, అనారోగ్యం తొలగించుకోవడానికి, మనోధైర్యం కలగడానికి ఇది ఔషధంలాగా పనిచేస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం హృద్యాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః.